ॐ अज्ञानं तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने नमस्ते सरस्वतीदेवी गौरवाणी प्रचारिणि निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाञ्चलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राय जगन्नाथाय ते नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे हरे। एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च। एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्य एकं तस्य देवस्य सेवा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे। हरे कृष्णा माताजी। హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మనము 40th శ్లోకంలో ఉన్నట్టున్నాము. సో బిఫోర్ వి స్టార్ట్ అవర్ సెషన్ క్లాస్, మనం ఏదన్నా నేర్చుకున్నామా నిన్న ఒక శ్లోకము శ్రీమద్ భగవద్గీతలో? ఫస్ట్ 3 శ్లోకాలు చెప్పారు. ధర్మక్షేత్రే కురు, అదే ప్రథమో అధ్యాయ, అందులో అర్జున అవును ప్రభుజీ, విషాద యోగ, 4 అందులో చెప్పాలి ప్రభుజీ ఇవాళ. 4th మాతాజీ. చెప్పనా ప్రభుజీ? చెప్పండి మాతాజీ. అత్ర శూరా, అదే కదా ప్రభుజీ? అదే మాతాజీ. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి. మర్చిపోయిన ప్రభుజీ తర్వాత. యూధానశ్చేకితాన యుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. వెరీ గుడ్, ఎక్సలెంట్ మాతాజీ. ప్రభా మాతాజీ ట్రై చేస్తారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అత్ర శూరా మహేశ్వాహ భీమార్జున సమాయుధి యుయోధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. వెరీ గుడ్ మాతాజీ, నైస్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమయోదతి యో నదో విరాటాచ ద్రుపపచ్చ మహారథి. మాతాజీ యుయుధాన యుయుధానుడు అనేటువంటి అతను. ఓకే ప్రభుజీ. ఓకే మాతాజీ. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున యో నది, అంతేనా ప్రభుజీ? అత్ర శూర మహేశ్వాస చెప్పండి. భీమార్జున అత్ర సమాయుధి. శూరా మహేశ్వాస భీమార్జున ప్రభుజీ మీరు సమయోధి. ఒక్కసారి ఒక్కొక్క అంటే 4 parts కింద చెప్పండి ప్రభుజీ. అప్పుడు ఓకే. అంటే ఒక శ్లోకం 4 parts కింద అదే చెప్తే. నేను తెలుగుది కూడా మనకి ఉంది, నేను ట్రై చేస్తాను. అది దీంట్లో ఉంది కదా మనకి, హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. అందుకే పర్హాప్స్ అది చూడడం కష్టమైందేమో మాతాజీస్కి. సో కాదు ప్రభుజీ, దాంట్లో కూడా 4 అంటే అత్ర శూర మహేశ్వాసాహ దగ్గర అక్కడ ఆపుతున్నారు చిన్మయ మిషన్ దాంట్లో కూడా, కాకపోతే ట్యూన్ కొంచెం డిఫరెంట్ అంతే. ట్యూన్ డిఫరెంట్, కరెక్టే. సో అది కూడా ఎలాగైనా 4 అంటే దీనిలాగానే చెప్తున్నారు వాళ్ళు కూడా. అవును మాతాజీ. సో ఓకే, ఒకసారి చెబుదాం మనం అందరు కూడా. అత్ర శూర మహేశ్వాస అనండి
భీమార్జునసమాయుధి. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జునసమయోధి. యుయుధానో విరాటశ్చ యుయోధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ద్రుపదశ్చ మహారథ. ఆ, ఆ, అత్ర శూరా మహేశ్వాసా భీమార్జునసమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. మాతాజీ చెప్పినట్లు, శ్రీకాంతి మాతాజీ చెప్పినట్టు మనం అక్కడ ఆగామనుకోండి, సో మనకి పలుకు పదము క్లియర్గా ఉచ్చరించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఒక్కసారే కంటిన్యూస్గా శ్లోకము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదవాలని లేదు. బ్రేక్ చేయడం వలన ఏమవుతుందంటే వీఆర్ అసిమ్యులేటింగ్ వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ శ్లోకం అనమాట. సో అత్ర శూర మహేశ్వాస అది అనేటువంటిది ఒక దగ్గర ఆగాలి. అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. పలుకు కూడా చాలా మనం క్లియర్గా పలకగలగాలన్నమాట. అది బై ప్రాక్టీస్ వచ్చేస్తుంది అనమాట. అందుకే మీకు విత్ పలుకు అనేటువంటిది నేను లింక్ మీకు పెడతాను. ఆ లింక్లో మీరు చూడొచ్చు విత్ ఎలా చదువుతున్నారు అనేటువంటిది, సో దట్ యూ కెన్ క్యాచ్ ఇట్ అనమాట. అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి. ఒక్క నిమిషం పెడతాను చూడండి. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. వినిపించింది మాతాజీ? కేతుశ్చ వినిపించింది ప్రభుజీ. ప్రభుజీ. హరి బోల్. కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథా. చూడండి, ఏం తొందర లేదు, కామ్ అయిపోతుంది. ఇటువంటి మనం శ్లోకాలు యాక్చువల్గా భగవద్గీత శ్లోకాలు కనుక మనము ఎక్కువ లౌడ్గా గట్టిగా, అంటే మనంతటి మనం ఇంట్లో వీలైతే మిగతా వాళ్ళు సహకరిస్తే ఓకే, లేకుంటే అట్లీస్ట్ మనము ఒక రూమ్లో మన కూర్చుని ఇది కనుక మనం చదివితే ద వైబ్రేషన్స్ అందులో ప్రతి ఒక్క వర్డ్కి, ఎందుకంటే భగవంతుడే అందులో ఉన్నాడు. అతని మహిమ అనేటువంటిది మనం అసలు ఊహాతీతము, మనకి ఊహకి అందడు భగవంతుడు. అది ఇలాంటి శ్లోకాలు విత్ రాగము మనము గనక చదివినప్పుడు ఆ వైబ్రేషన్స్ బాడీలోకి వచ్చి మైండ్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అన్నీ ఆ జటిలమైనటువంటి సమస్యలు అన్నీ కూడా విడిపడిపోతాయి అన్నమాట. విడిపోయి శాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది మనస్సు. సో అందుకనే మనం ఇన్సిస్ట్ చేస్తున్నాము, ఎందుకు భగవద్గీత నేర్చుకోవాలి, భగవద్గీత శ్లోకాలు ఎందుకు పలకాలి అని మనము డిస్కషన్ చేస్తున్నాము. ఒక కథలాగా సాగిపోతున్నది మన ప్రయాణం. కానీ ఏమి డిస్కస్ చేశాము అనేటువంటిది మనము మళ్ళీ ఒకసారి, అందుకే రికార్డింగ్ పెడుతున్నాము. ఎందుకు పెడుతున్నాను రికార్డింగ్ అంటే ఒక్కసారి మళ్ళీ మనము మరి 2 టైం ఇది స్లోగా ఉంటే ఏం చేసుకుంటారంటే దాన్ని ఫాస్ట్ చేసుకోవచ్చు. 2x 1.5 1.75 2x మీరు చేసుకుంటే మీకు అది 1 అవర్ది మన 45 మినిట్స్ది యూ కెన్ 2 టైమ్స్ అంటే 20 మినిట్స్లో మీరు అది గ్రహించవచ్చు. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ విని ఉన్నారు కాబట్టి. సో 2x చేసుకోండి, 2x చేసుకొని వినండి, సో దట్ వీ విల్ రిమెంబర్ అనమాట. సో నెక్స్ట్ డే యూ కెన్ ఆస్క్ ఎనీ డౌట్స్, మనం అందులో ఉన్నటువంటిది డౌట్స్ కానీ ఆర్ మీ వ్యూ పాయింట్ కూడా మీరు చెప్పడానికి ప్రయత్నించండి. సో మనం అందరూ కూడా ఈ క్లాస్లో ఏమిటంటే వీఆర్ ఆల్ లెర్నర్స్. నేను కూడా ఏదో పెద్దగా ఉన్నానని మీరు ఎప్పుడు భావించకండి. ఐఎమ్ ఆల్సో ఎ స్టూడెంట్ లైక్ యూ, అండ్ ద జర్నీ ఆఫ్ స్టడీయింగ్ లెర్నింగ్ నెవర్ ఎండ్స్ టిల్ వీ బ్రీద్ అవర్ లాస్ట్. సో ఎప్పుడు మనకి అన్నీ తెలుసు అనుకుంటామో అప్పుడుతో ఆగిపోతుంది, గ్రోత్ అనేటువంటిది ఆగిపోతుంది. ఇది ఈ విద్య అనేటువంటి దానికి ఎండ్ లేదు. ఎందుకంటే ఎన్నో జన్మల వలన మనకి ఈ కర్మ,
ఈ భగవంతుని దయ మనకి అబ్బింది, అట్లీస్ట్ ఇది చదువుకుంటున్నాం. కాబట్టి దయచేసి మీరు మళ్ళీ ఒక్కసారి ఒక 20 మినిట్స్ 2x పెట్టుకుని అది వినండి. విన్న తర్వాత ఏమవుతుందంటే యూ కెన్ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద క్లాస్ బై ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ యూ కెన్ ఆల్సో గివ్ యువర్ వ్యూ పాయింట్. ఇప్పుడు నేను చెప్పిందే తీసుకోవాలని ఎక్కడా లేదు. ఒకవేళ మీకు అర్థం కాలేదు, ఒకవేళ మీరు కౌంటర్ చేయాలంటే ఎస్ డెఫినెట్లీ యూ కెన్ ఆస్క్ మీ, యూ కెన్ స్టాప్ మీ. నాకు అప్పుడు ఏమవుతుందంటే అరే అవును నేను కూడా ఇది బై మిస్టేక్ ఐ వుడ్ హ్యావ్ అటర్డ్ దిస్ అనేటువంటి అవకాశం నాకు కూడా ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారనమాట మీరు. సో అందుకే దయచేసి అది ఈ లింక్ మీకు పంపిస్తాను. అంటే ఎలాగా చదవాలి మీరు ఆల్రెడీ అందులో మాతాజీ షేర్ చేశారు. తెలుగు లిపి కూడా అందులో ఉంటుందేమో చూద్దాము. లేకుంటే నేను ఇంకొక వెబ్సైట్లో ఉన్నది ఇప్పుడు మీకు పెట్టాను కదా, అది ఆ రాగాన్ని మీరు క్యాచ్ చేయండి. పలుకులని రాగాలని క్యాచ్ చేస్తే అందులో ఉంటుంది. మనం ఎందుకు ప్రభుపాదుల వారి పుస్తకం చెప్తున్నామంటే అందులో ఏ ఇది కూడా ఉండదు, మిక్స్చర్ అనేటువంటిది ఉండదు. ఆయన తన స్వంత దీంతో రాసినట్టు లేదు అని చెప్పాడు. యాజ్ ఇట్ ఈస్ నాకు ఎలాగా నా గురువులు ఉపదేశించారో ఆ ప్రకారం నేను దాన్ని మీకు ఇస్తున్నాను, అన్అడల్టరేటెడ్, వితౌట్ మై థాట్స్, వితౌట్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. దట్ ఈస్ ఇట్ ఈస్ ప్యూర్ అమృతం. కాబట్టి మనం మిగతా వాళ్ళది చూడడం లేదు. బట్ శ్లోకాలు వినడానికి ఏ ప్రాబ్లము లేదు, మనం అది చూసుకోవచ్చు అనమాట. సో నేను మీకు అది లింక్ పెడతాను ఇవాళ. ఓకేనా? ఓకే ఓకే ప్రభుజీ. ఓకే. కాకపోతే చాలా సార్లు చదివితే గానీ మనకి గుర్తుండదు ప్రభుజీ అవును శ్లోకం. మాతాజీ, ఎస్ చదవాలి, ప్రాక్టీస్ చేయాలి ప్రభుజీ. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ చేస్తుంటే ఏమవుతుంది, అందులో రుచి ఏర్పడుతుంది అనమాట. తినగా తినగా వేము తీయనుండు అని చదువుకున్నాం కదా. సో అది ఫస్ట్ కష్టం అనిపిస్తుంది. బట్ మందు, వేప చెట్టు, వేప ఆకు, వేప పూలు ఇవన్నీ కూడా ఎందుకు తీసుకుంటాము ఉగాది రోజు అంటే హెల్త్ గురించి. సో అలా అటువంటిది చేదుగా అనిపించిన బట్ ఒంటికి మంచిది. అలాగే ఇది కూడా మనకి కష్టం అనిపిస్తుంది ఫస్ట్లో, కానీ చదివిపోతే అది మనకి ఎంత క్లోజ్ అయిపోతుంది హార్ట్ కంటే. ఒకరోజు మనం చదవలేదంటే ఏదో మిస్ అయ్యామనేటువంటి ఫీలింగ్ మనకు వస్తుంది అనమాట. అండ్ ఇట్ గివ్స్ అస్ సో మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దట్ వీఆర్ ఏబుల్ టు సర్వ్ కృష్ణ, అట్లీస్ట్ ఫాలో వాట్ హీ హస్ సెడ్ అనేటువంటిది. ఓకే, సో 4.40 అయిపోయింది కదా మాతాజీ, మొత్తం చదివామా అందులో? చదివారు ప్రభుజీ. మొత్తం అయిపోయింది కదా. ఓకే, సో శ్రద్ధా విశ్వాసాలు లేని భక్తులు ఏమవుతారు అంటే ఈ లోకంలో కూడా వాళ్ళకి సుఖము లేదు, పై లోకాల్లో కూడా సుఖం అనేటువంటిది ఉండదు. అంటే 3 రకాల వాళ్ళని డిస్కస్ చేశాము ఇందులో. ఒకటి శాస్త్రాలు తెలుసు, శాస్త్రాలు జ్ఞానం తెలుసు, ప్లస్ గురువు గారిది వాళ్ళు ప్రామాణికంగా తీసుకొని అనుసరిస్తాడు అనేటువంటి వాళ్ళు ఫస్ట్. సెకండ్ వాళ్ళకి శాస్త్రాలు, తర్వాత ఏంటి శాస్త్రాలు, భగవంతుని మీద నమ్మకము, శాస్త్రాలు తర్వాత భగవంతుడి గురించి చూస్తారు కానీ నమ్మకం ఉండదు, పాటించరు. మూడో వానికి ఇది ఏది కుదరదు, శాస్త్రాలంటే పట్టదు, నమ్మకం లేదు, వినరు. కాబట్టి ఆచరణలో వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు ఏమవుతారంటే అధపతనానికి వెళ్ళిపోతారనేటువంటిది ఇంతకుముందు శ్లోకంలో చెప్పాడు. అందుకే గురువుని మనము ఆదర్శునిగా తీసుకుని భగవంతునికి మధ్య అనుసంధానం అనేటువంటి ఒక యాడ్ వస్తుంది కదా, అంబికా దర్బార్ అగర్బత్తి, భక్తునికి భగవంతునికి అనుసంధానం అంటే కనెక్షన్ ఎలాగా? సో గురువు అనమాట. సో గురువు ద్వారానే భగవంతుడు డైరెక్ట్గా మనం భగవంతుని ప్రే చేస్తే ఆయన ఒకసారి ఆయన గురువు రికమెండేషన్ లేనిదే హీ విల్ నాట్ టేక్ అస్ టు గోలోకధామం. ఎందుకంటే వడబోసితే కానీ నీళ్లు స్వచ్ఛం అవ్వవు. ఎందుకు ఫిల్టర్ చేస్తున్నాము? తాగడానికి ఉపయోగం ఉండదు, అందులో ఎన్నో కలుషితాలు ఉంటాయి. అంటే మనలో కూడా, మన ఆలోచనలో కూడా ఎన్నో కలుషితమైన ఉంటుంది. స్వచ్ఛంగా ఉంటేనే నా లోకానికి రావాలి. అది ఎటువంటి స్థితి? 3 గుణాలకి అతీతమైనటువంటిది, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సో సత్వగుణము మంచిదే, కానీ ఇప్పుడు అర్జునుడు ఉండేది అటువంటి గుణంలోనే ఉన్నాడు, సత్వగుణము. యుద్ధం చేయను, ఎవరిని నొప్పించను, భిక్షం ఎత్తుకుంటాను, వాళ్ళు నన్ను చంపితే చంపని, ఏం ప్రాబ్లం లేదు అంటే ఏమిటి? మన
కర్తవ్యము మర్చిపోతున్నాడు. కర్తవ్యం మర్చిపోయి చాలా సింపుల్‌గా, చాలా ఒదిగా అది కూడా తప్పు. ఎందుకు? భగవంతుడు పుట్టించింది మనకి ఏదో ఒకటి సాధించాలి. ఏది సాధించాలి? ముక్తి మార్గం గురించి ప్రయత్నం చేయాలి. అది చేయకుండా ఉంటే ఏమవుతుంది? సత్వగుణంలోనే ఉంటే దట్ ఈస్ నాట్ అలౌడ్ యాజ్ ఎ క్వాలిఫికేషన్. కాబట్టి గురువు అది చెప్తాడనమాట. ఎలాగుండాలి? ఇది కూడా తప్పు, ఇది కూడా తప్పు, ఇది కూడా తప్పు. నువ్వు ఇది చెయ్యాలి, ఇలా చెయ్యాలి. అందుకే భగవంతుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. వీతరాగ భయక్రోధ కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ అన్నీ చెప్తున్నాడు భగవంతుడు. సో చివరికి ఏం చెప్తున్నాడు ఇక్కడ? నేను చెప్పింది నమ్ము, శాస్త్రాలని నమ్ము. శాస్త్రాలు ఎలా ఉన్నాయి? అపౌరుషేయము, పురుషులు చెప్పినటువంటి కాదయ్యా, అపౌరుషేయుడు అంటే నేను. చతుషష్ఠి కళాం పుంసాం కృష్ణస్తు భగవాన్ స్వయం. 64 కళలకి ప్రతీకుడైనటువంటి శ్రీకృష్ణుడు ఆయన. చతుషష్ఠి చతు అంటే 4, షష్ఠి అంటే 60. చతుషష్ఠి కళలకి చతుషష్ఠి కళాం పుంసాం. ఆ చతుషష్ఠి కళలకు పుంసుడు అంటే అధిపతి అయినటువంటి వాడు శ్రీకృష్ణుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. బికాస్ హీ సో క్లోజ్ టు హిమ్. కౌస్తుభమణిని కృష్ణుడు, భగవంతుడు మహావిష్ణువు తన కంఠంలో ధరిస్తాడు. కంఠంలో ధరించడం అంటే ఏమిటి? అంత క్లోజ్గా కంఠానికంటే మనం పిల్లల్ని ఎలాగ గుండెకి హత్తుకుంటాము, చిన్న పిల్లలని మనం గుండెకి హత్తుకుంటాం. ఓన్లీ ఎత్తుకోవడం కాదు, భగవంతుడు ఎత్తుకున్నాడు తన కుమారుడైనటువంటి బ్రహ్మదేవుని నాభికమలంలోంచి. అయినప్పటికీ రిప్రజెంటేటివ్ ఒక మణిని చేసుకుని దాన్ని కంఠంలో ధరించాడు భగవంతుడు. అలాగే శ్రీదేవి భూదేవులని హృదయంలో ధరించాడు. అంటే మనకి ఎవరు క్లోజు వాళ్ళని మనం అతి దగ్గరగా పెట్టుకుంటాము. సో వాళ్ళు చెప్పింది మనం వింటాము. ఎందుకు? వాళ్ళు మనకి అనుగుణంగా మనకి ఇష్టం వచ్చినట్లు మనం చెప్పింది వింటూ ఉంటారు కాబట్టి గురువు అనేటువంటి వాడు ఎవరంటే ఆయన తత్వజ్ఞానాన్ని దర్శించి ఇలా చేయాలనేటువంటి మార్గంలో సాక్రిఫైస్ చేస్తారు. గురుకులంలో ఫస్ట్ గురువు ఎన్ని సాక్రిఫైస్ చేసి ఆ పొజిషన్కి వచ్చి ఉంటాడు. మనల్ని కూడా తనని మించిన వాళ్ళని చేయాలని అతని ప్రయత్నం ఉంటుంది. కాబట్టి గురువు ద్వారా మనం అభ్యసించాలి అని చెప్తున్నాడు అనమాట ఇంతకు ముందు శ్లోకంలో. గురువుని ఆ నమ్మకం లేకుంటే నువ్వు ఉద్ధరింపబడవు అనేటువంటిది ఇంతకు ముందు శ్లోకంలో. సో నౌ లెట్ us go to 41st శ్లోకం. 4.41 4th చాప్టర్ 41st శ్లోకం. మనము వేణుశ్రీ మాతాజీ వినలేదు శ్లోకం. మాతాజీ సారీ మాతాజీ, మర్చిపోయాం. మీరు చెప్తారా మాతాజీ? చెప్తాను ప్రభుజీ. మాతాజీ. ప్రషితాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమురుం వ్రోఢం ద్రుపద పుత్రాం తవ శిష్యేన ధీమత. వెరీ గుడ్, వెరీ నైస్ మాతాజీ. పశ్చైతాం పాండుపుత్రాణం ఏమిటి? పశ్చైతాం పాండుపుత్రాణం ఆచార్యం మహతీం చముం వ్యూఢం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. అదేనా మాతాజీ మీరు చెప్పింది? అది ప్రభుజీ. వెరీ నైస్ మాతాజీ. సో చెప్తున్నాడు అంటే ఒక్కసారి మీనింగ్ కూడా ఒకసారి షార్ట్గా చెప్పేసి ముందుకు వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం అందరూ జాయిన్ అయింది ఐ థింక్ 2nd చాప్టర్ 3rd చాప్టర్లోనూ. సో ఇందులో దెప్పి పొడుస్తున్నాడు యాక్చువల్గా. దుర్యోధనుడు ఇంతకుముందు చెప్పాడు, మీ పాండుపుత్రులు మీ వాళ్ళని చూడండి ఎలాగ వ్యూహం చేశారని చెప్పేసి. ఇందులో ఏం చెప్తున్నాడు? పశ్చైతాం పాండుపుత్రాణం వ్యూఢం దుర్యోధనస్తద. వాళ్ళు పాండుపుత్రులంతా కూడా కలిసి వ్యూహంని నిర్మించారు. ఎవరు నిర్మించారు? ఎవరి సైన్యాధిపత్యంలో? దృష్టద్యుమ్నుడు. అది ఎవరు దృష్టద్యుమ్నుడు? అతడు ఎవరి కుమారుడు? ద్రుపదుని కుమారుడు. ఆయన మీకు శిష్యునిగా తీసుకున్నారు కదా మీరు అతన్ని, అన్ని కళలు అతనికి నేర్పించారు. ఇప్పుడు చూడండి మీకే ఆపోజిషన్లో ఉన్నాడు. అది ద్రోణాచార్యుని గొప్పతనము ఏమిటంటే విద్య గురించి వచ్చే ఎవరికైనా కూడా అంటే క్వాలిఫైడ్ పీపుల్ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి శత్రుపక్షం అయినా కూడా విద్యను నేర్పిస్తాను, విద్యని నేను దాచుకోను. అది గురువు యొక్క ఉత్కృష్టమైనటువంటి సంస్కారం. అది మనం ద్రోణాచార్యుడి గురించి, ఆయన యాక్చువల్లీ ద్రోణాచార్యుడు బృహస్పతి రూపం అన్నమాట, గురువే ఆయన. సో ద్రోణాచార్యుడు బృహస్పతి రూపం కాబట్టి గురువు దగ్గరికి వినయంగా వచ్చాడు. ఎవరు? ద్రుపదుని కుమారుడు దృష్టద్యుమ్నుడు. పుట్టడం ఎందు గురించి పుట్టాడు? కారణం ద్రోణాచార్యుని చంపడమే అతని ఉద్దేశము.
అది తెలిసి కూడా ద్రోణాచార్యుడు ఏమన్నాడు, పర్లేదు మనిషి ఏదో ఒక రోజు చావాలి, ఇతని చేతిలో చేస్తానో ఇంకొకరి చేతిలో చేస్తానో చావంటూ గ్యారంటీ, కానీ నాకున్న విద్యని నేర్చుకోవడానికి వీడు వచ్చాడు కాబట్టి నాకు శిష్యునిగా నేను అంగీకరిస్తానని చెప్పాడు. ఎప్పుడు దెప్పి పొడుస్తున్నాడు. అదే కలి యొక్క ప్రభావం అన్నమాట, మంచి చేసిన వాళ్ళని కూడా నొప్పించడం. సో దుర్యోధనుడు కలి సంకేతము, కలి యొక్క రిప్రజెంటేటివ్. చెప్తున్నాడు, చూడండి మీరు అంత ఇష్టముగా అతనికి నేర్పించారు యుద్ధ కళలన్నీ కూడా, మీకు అపోజిషన్గా ఇప్పుడు పాండవుల పక్షంలో నిలబడి వ్యూహాన్ని రచించాడు. తమ తమ శిష్యేన ధీమత, నీ శిష్యుడే ధీమత అంటే చక్కని వ్యూహాన్ని రచించాడు. అంటే ఇప్పుడు దుర్యోధనుడు తన కాళ్ళ మీద గొడ్డలి తనే కొట్టేసుకుంటున్నాడు తెలియకుండానే. ఎందుకు? ఎవరైనా కూడా తన సైన్యంలో ఉన్నప్పుడు ద్రోణాచార్యుడు ఎవరు, అతన్ని సపోర్ట్ చేయడానికి నిలబడ్డాడు. మరి అతన్ని సపోర్ట్ చేయడానికి ఇంకా యుద్ధం స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే అతన్ని అవమానపరిచాడు. ఏ మనిషికైనా అన్నిటికంటే ముఖ్యము మనసు. ఆ మనస్సు కనుక కరెక్ట్గా ఉంటే అన్ని పనులు సక్రమంగా ఉంటాయి. సో అతను మనస్సు మీదనే దెబ్బ తీసేశాడు. అంటే ఆల్రెడీ ద్రోణాచార్యుల మనస్సు రెడీగా ఉన్న ఫైట్ చేద్దామని, ఈ మాటల వలన ఏమవుతుంది, అతనికి నిరాశ నిస్పృహ అనేటువంటిది, ఇంత చేస్తున్నా కూడా వీడికి కృతజ్ఞ అనేటువంటిది లేదు. అందుకే మన సాంగత్యం వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నది ఈ శ్లోకము. ఎవరి సంగత్యంలో ఉండాలి? అందుకే అన్నారు, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం కృపయా దేహి మే కృష్ణ తవ భక్తి అచంచల అని కోరుకోవాలి మనం. ఏమిటి? అనాయాసంగా మనం వెళ్ళిపోవాలి అంటే ఎవరికి కష్టం ఇవ్వకుండా వెళ్ళిపోవాలి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం, ఎవరిని అడుక్కుంటూ బతకూడదు, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, దైన్య స్థితి అన్నమాట అది. సో అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం కృపయా దేహి మే కృష్ణ భక్తి త్వయి అచ్యుత, ఆర్ భక్తి కృష్ణ తమ అచంచలమైనటువంటి భక్తి నువ్వు, అప్పుడు నేను సునాయాసంగా ఈ ప్రపంచాన్ని వదిలి నీ దగ్గరికి వచ్చేస్తాను. ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వకూడదు, ఎస్పెషలీ ఓల్డ్ ఏజ్ అనేటువంటిది ఒక కర్స్ అన్నాడు. ఆ ఓల్డ్ ఏజ్లో కొంతమంది 100 years వరకు ఉంటారు ఏ ప్రాబ్లం లేకుండా, అటువంటిది పర్లేదు, వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుని ఎవరి మీద డిపెండ్గా లేకున్నప్పుడు దట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ అనమాట. అందుకే దే కెన్ ఎంజాయ్ ఫుల్ లైఫ్ గివెన్ బై ది ఆల్మైటీ, థింకింగ్ అబౌట్ ది ఆల్మైటీ. సో జీవితంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్షణము ఆయన్ని తలుచుకుంటూ గడవాలి. సో ఈ శ్లోకానికి ఇది అన్నమాట అర్థం. అసంగత్యం వలన ఇలా ప్రాబ్లం అయింది, ద్రోణాచార్యునికి దెప్పి పొడుస్తున్నాడు. ఎవరు? పశ్చైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చముం వ్యూఢం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత అనేటువంటి శ్లోకం అన్నమాట. వెరీ వెరీ నైస్ మాతాజీ, వెరీ హ్యాపీ ఫర్ యూ, వెరీ గుడ్. సో విల్ గో టు 41st శ్లోకం. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. మళ్ళొకసారి చదువుతాను. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఒకసారి చదవండి మాతాజీ. చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సచ్చిన్న సంశయం ఆత్మవంతి న కర్మాణి నిబంధంతి ధనుంజయ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. నిబధ్నంతి, యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఓకే, ప్రాక్టీస్ చేయండి. ఓకే, వెరీ గుడ్, నైస్ మాతాజీ. ఓకే, మీనింగ్స్ చదువుతారు మాతాజీ. యోగ కర్మయోగంలో భక్తియుత సేవచే సన్యస్త విడచినవాడు కర్మాణం కర్మఫలాలను జ్ఞానముచే సంచిన్న ఖండించి సంశయాలను ఆత్మవంతం ఆత్మలో నిలిచి కర్మలు నా నిబంధంతి బంధించవు ధనుంజయ. ఓ ధనాన్ని జయించిన వాడా, తన కర్మఫలాలను విడిచి భక్తి యోగంలో వర్తించేవాడు
దివ్య జ్ఞానముచే సందేహాలన్నీ నశించినవాడు యథార్థంగా ఆత్మలో నిలిచి ఉంటాడు. ఓ ధనుంజయ, అతడు కర్మఫలాలచే బంధించబడడు. హరే కృష్ణ. వెరీ నైస్ మాతాజీ. సో అక్కడ భగవంతుడు చెప్తున్నాడు తన కర్మ ఫలాలని, అంటే 2వ చాప్టర్లో చెప్పాడు, 3వ చాప్టర్లో చెప్పాడు, కర్మయోగం గురించి 3rd చాప్టర్లో చెప్పాడు. మనందరికీ ఆ కర్మల గురించి తెలుసు. కర్మ, అకర్మ, వికర్మ అనేటువంటిది మనం అన్నీ నేర్చుకున్నాము. కర్మ అంటే మన వర్ణాశ్రమ ధర్మంలో మనము ఏది మనకి సంకల్పించబడిందో అది మనం చేయాలి, కర్మ. అకర్మ అంటే ఆపోజిట్, వాట్ ఈస్ స్టేటెడ్ ఇన్ స్క్రిప్చర్స్, అది చేయకుండా ఉండడము, ఏది చేయాలనేటువంటిది చేయకపోవడము, చేయకూడదు అనేటువంటిది చేయడము, అది అకర్మ. అది వికర్మ. వికర్మ అంటే ఏమిటి? చెప్పినది చేయకపోవడము, చేయకూడనిది చేయడము, అది వికర్మ. అకర్మ అంటే ఏమిటి? అసలు ఏమీ చేయకుండా ఉండడము. అదే మనకి జడభరతుని ఎగ్జాంపుల్లో తీసుకున్నాం అనమాట. ఆయన ఎలివేటెడ్ సోల్, ఆయనకే 3వ జన్మలో పాత జన్మ గుర్తులు అన్నీ ఉన్నాయి. కానీ మనకి రేపు నిన్నదే ఏమీ గుర్తులేదు మనకి. మార్నింగ్ ఏం టిఫిన్ చేసామో గుర్తులేదు, మధ్యాహ్నం ఏం తిన్నామో గుర్తుండదు. అటువంటి మనకి ఆ అకర్మ అనేటువంటిది అది వర్తించదు. అది ఎవరికి వర్తిస్తుంది అంటే మునులకు, ఋషులకు, ఎలివేటెడ్ సోల్స్కి వర్తిస్తుంది అని చెప్తున్నాడు భగవంతుడు. ఎలాగా? తన కర్మ ఫలములు అన్నిటినీ త్యజించి, కర్మము కర్మఫలము 2 ఉన్నది. కర్మము చేస్తాం, ప్రతి ఒక్కడు కర్మ చేస్తున్నాము, కర్మ ఫలాన్ని త్యజించాలి. ఏమిటి? భగవంతుడు అంటున్నాడు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగోస్త్వ కర్మణి అంటున్నాడు భగవంతుడు. అంటే నువ్వు కర్మం చేయాలి, కర్మం చేసి ఫలాలని వదిలివేయాలి. ఇప్పుడు మనకి భాగవతంలో ఒక ఇన్సిడెంట్ గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంలో. ఏమిటంటే ఈ భాగవతము, భగవద్గీత 2 వెరీ వెరీ రిలేటెడ్. సో ఎగ్జాంపుల్స్ అక్కడి నుంచి తీసుకుంటాం. ఎందుకు? భక్తుల యొక్క ఎక్స్పీరియన్సెస్ అన్నమాట అది. సో అక్కడ శమీక ఋషి తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. పరీక్షిత్ మహారాజు వచ్చాడు. తను ఒక జింకని వేటాడుతూ ఆ జింక అతని ఆశ్రమంలోకి వచ్చేసింది. సో జింక కనిపించడం లేదు. పరీక్షిత్తు తన సేనలన్నింటినీ వదిలిపెట్టి వచ్చేశాడు, సైన్యాన్ని. ఆకలి దప్పులతో ఆయనకి బాగా దాహం వేసింది. మామూలుగా సైన్యం అంతా ఉంటే వాళ్ళతో పాటు బలగమంతా వస్తుంది, రాజుకి ఏ ప్రాబ్లం లేకుండా చెట్టు నీడని లేకుంటే గొడుగు పట్టి రాజుకి ఆయనకి కావలసిన ఆహారాన్ని, కావలసిన నీటిని, అన్ని విశ్రాంతిని కలుగజేస్తారు సైనికులు. కానీ ఇక్కడ ఒకడే వచ్చేసాడు. వచ్చి ఆకలి దప్పులతో అక్కడ తపస్సు చేసుకుంటున్నటువంటి శమీక ఋషిని చూశాడు. సో ఆ శమీక ఋషి ఎలా ఉన్నాడు అంటే అర్ధ సమ్మీలిత నేత్రాలతో సమాధి స్థితిలో ఉన్నాడు. ఆయన కర్మ చేస్తున్నాడు. ఎటువంటి కర్మ? భగవంతుని మీద ధ్యానం చేస్తున్నాడు, తపస్సు చేస్తున్నాడు. కానీ కర్మ ఫలాలని ఆశించడం లేదు. భగవంతునికే తన జీవితాన్ని అంకితం చేస్తూ కూర్చుండిపోయాడు. సో అప్పుడు అతనికి ఏమైంది? పరీక్షిత్ మహారాజు ఎంతసేపటికి అడిగినా అతను కళ్ళు తెరవలేదు. సో ఇది నన్ను అవమానించాడని భావించి పరీక్షిత్తు చచ్చిపడి ఉన్న ఒక పాముని తన తన విల్లు కొసలతో తీసి అతని మెడలో వేశాడనమాట. సో అప్పుడు ఏమైంది? అయినప్పటికీ అతడు చలించలేదు. సో ఇది అన్నమాట ఇక్కడ అర్థం చేసుకో. ఎగ్జాంపుల్, తన కర్మ ఫలములన్నిటినీ త్యజించి భక్తి యోగంలో ఉన్నాడు అతను. దివ్య జ్ఞానము భగవంతుడు హృదయంలో కనిపిస్తున్నాడు. సందేహాలన్నీ వెళ్ళిపోతాయి. భగవంతుడు ఎప్పుడైతే భగవంతుని మార్గంలో మనం వెళితే సందేహాలు, కష్టాలు అనేటువంటి మనకి రాదు. ఎందుకు? భగవంతుని భక్తి, భగవంతుని ఆరా, భగవంతుని యొక్క పవర్ అలాగా సందేహాలన్నీ ఛేదింపబడతాయి అన్నమాట. ఎలాగైతే ప్రహ్లాదుడు మనం చూసాం ఎగ్జాంపుల్స్, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా భగవంతుడే వెంట ఉన్నాడు. భగవంతుని నామము, భగవంతుని రూపము, భగవంతుడు, ఈ మూడిటికి డిఫరెన్స్ అంటూ లేదన్నమాట. కాబట్టి ఈ సందేహాలన్నీ ఛేదింపబడ్డాడు. యథార్థముగా ఏం చేశాడు? అతను ఆత్మజ్ఞానంలో స్థితినైనాడు. అందుచేత అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. సో కాబట్టి ఏమవుతుంది ధనంజయ? అతడు కర్మఫలములచే బంధింపబడడు. ఎటువంటి కర్మఫలము అంటే ఇప్పుడు కర్మఫలం అతనికి మనము చేసిన ఆ ఫలము మనకి అనుభవించక తప్పదు. ఎదుటివాడు చేసిన ఆ కర్మ ఫలము మనకి బాధిస్తుంది. ఎలాగా?
పరీక్షిత్ మహారాజు మెడలో ఆ చచ్చిన పాముని వేసినప్పటికీ కూడా మామూలుగా మనం వేస్తే ఈవెన్ ఒక చీమ కుట్టినా, చీమ మన చేతి మీద పాకినా కూడా, ఆర్ దోమ మనకి కుట్టడానికి వచ్చినా, ఆర్ బొద్దింకలు మనం చూస్తుంటాం వంటింట్లో అప్పుడప్పుడు. సో మనకి ఏమవుతుంది, భయపడి పరిగెత్తి వచ్చేస్తాం. మనం కళ్ళు మూసుకున్నాం అనుకోండి, ఏదైనా మన చేతి మీద పాకితే వెంటనే దాన్ని కొడతాము, దోమని కానీ దేన్నైనా కానీ. కానీ ఇతను ఏమున్నాడు, ఏమైనా కూడా నాకు సంబంధం లేదు, ఈ ప్రపంచముతోనే సంబంధం లేదనమాట. అటువంటి ధ్యానంలో ఉన్నప్పుడు పాముని పైన వేసిన పాము, బతికున్న పాము పైకి పాకినా కూడా అతనికి సంబంధం లేదు, అటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి అతనికి ఆ కర్మ ఫలితము బాధించలేదు. ఎప్పుడైతే తన కుమారుడు అది శృంగి వచ్చి అది చూసి, పిల్లలు చెప్పారు, ఫ్రెండ్స్ చెప్పారు, మీ తండ్రి మెడ మీద ఇలా వేశాడు ఒక రాజు అని చెప్తే, నా తండ్రి ఎంత తపస్సంపన్నుడు, అతని మీద ఇలా వేస్తాడని శపించాడు శృంగి. సో వచ్చిన తర్వాత శృంగి చప్పించేసి వచ్చి మళ్ళీ ఏడుస్తున్నాడు. చిన్నపిల్లవాడు, 6 to 7 years అంతే అతనికి. కానీ ఆ గాయత్రి మంత్ర బలము అంత ఉన్నదనమాట. దాన్ని మంత్రించిన జలముతో ఆ శాపాన్ని ఇచ్చాడు. అప్పుడు తండ్రి అతని కొడుకు ఏడుస్తున్న రోదనకి లేచాడు, కళ్ళు తెరిచాడు. తెలిసి సంగతి తెలుసుకుని ఏం చేశాడంటే, ఓ అవపక్వ బుద్ధే అంటాడు. అంటే బుద్ధి పరిపక్వం అవ్వలేదు, మంత్రం జపించావు కానీ బుద్ధి ఇంకా నీకు అది పరిణతి చెందలేదు. ఆయన ఎవరనుకున్నావు, దివ్యజ్ఞానంతో చూశాడు. పరీక్షిత్ మహారాజ్ అంటే మనల్ని రక్షణ చేసేటువంటి వాడు, అతనికే ఇటువంటి శాపం ఇచ్చావు కదా, కలియుగం ఇంకా రాలేదు, ఎందుకు పరీక్షిత్ మహారాజ్ ఉన్నాడు, కలిని అరికట్టాడు, మరి అటువంటి వానికి శాపం ఇస్తావా అన్నాడు. అంటే ఏమిటి రియలైజ్ అయ్యేది మనకి దీంట్లో, శమీక ఋషి తనకి అంత బాధ పెట్టినా, అంటే తనని అవమానించినా కూడా అది అవమానంగా భావించలేదు. మనం మానవ మాత్రలం కాబట్టి మనకి అది అవమానం అనిపిస్తుంది. తర్వాత పరీక్షిత్ మహారాజు కూడా అనిపించింది. ఎప్పుడైతే ఇంటికి వెళ్ళాడో తన కిరీటాన్ని తీసి పక్కన పెడతాడు. కిరీటం తీసి పక్కన పెట్టంగానే అతనికి స్ఫురిస్తుంది, ఆ కిరీటంలో కలి కూర్చుని ఉన్నాడు ఆల్రెడీ. ఎందుకు, తనే అడిగాడు కదా, ఇంకొక ప్లేస్ నాకు ఇవ్వు అంటే, సరే బంగారంలో నువ్వు ఉండు అంటే వెంటనే అతని కిరీటాన్నే ఎక్కి కూర్చునేశాడు కలి. అంతవరకు చేసినటువంటి కర్మలన్నీ కూడా మర్చిపోయాడు పరీక్షిత్తు. ఆ దుష్ట చర్యని అతను కలి ప్రేరేపించి చేయించాడనమాట.